సమగ్ర శిక్షా ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలి. పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డివి రవి. నివాస్ న్యూస్. జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు పీఆర్టీయూ టీఎస్ జిల్లా శాఖ పూర్తి మద్దతు తెలుపుతూ ఒకరోజు మొత్తం సభ్యులందరూ సమగ్ర శిక్షా ఉద్యోగుల శిబిరం వద్ద గడిపి వారిలో ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది. రాష్ట్రంలో 33 జిల్లాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు 19,600 మంది గౌరవ ముఖ్యమంత్రి నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో అట్టి హామీని నిలబెట్టుకుని సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన దీక్షలు చేసి సమ్మెకు దిగటం జరిగింది. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులను పిలిపించి అసంపూర్తి చర్యలు జరపటం వల్ల మనోవేదనకు గురైన సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో టీఎస్ సంఘం ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా అందుకు పీఆర్టీయూ కొత్తగూడెం జిల్లా తరఫున పూర్తి మద్దతును సంఘీభావాన్ని తెలుపుతుందని, వారికి కావలసిన అన్ని రకాల సహాయాలు సహకారాలు అందిస్తామని అన్నారు. ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెలో న్యాయం ఉందని, గొంతమ్మ కోరికలు ఏమీ కోరట్లేదని అన్నారు. వీరు చేస్తున్న ఈ న్యాయ పోరాటం తప్పక విజయం సాధిస్తుందని పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు అన్నారు. మరణించిన ఉద్యోగి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగిపోయే ఉద్యోగికి 25 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, మరణించిన వారి కుటుంబంలోని ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న పోరాటం న్యాయముందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భట్టు చందర్లాల్, పి సిద్ధయ్య, వనమ సురేష్, గోడా కిషన్, ఎం రామారావు, కిషన్ అర్జున్, ఎం తులసి, కవిత, సంతు, మిగిలిన సమగ్ర శిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు.